ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాలంలో ఆదివారాలు మినహాయించి 22వ ధ్యానమునకు మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాం. ఈ దినం మనం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న అంశము ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ యొక్క శక్తి, బలమును గురించి మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనే అంశము మేము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి దీవించి నడిపించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ లెంట్ సీజన్లో జర్నీ టు ద క్రాస్, సిలువ ప్రయాణంలో 22వ దినము ధ్యానించడానికి అంశము ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ యొక్క బలము లేదా శక్తి అనే అంశము మనము ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే మనమందరం కూడా సిలువ ప్రయాణంలో దేవుడు మనకు నేర్పించినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్షమాపణ. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును క్షమించండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించండి. పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారుడు అనబడినట్లు మీ శత్రువులను ప్రేమించుమనే యేసు ప్రభు బోధ నేను ఉదయ ధ్యానంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శత్రువులను ప్రేమించుడి అనే మాట నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ విశ్వాసములో అయినను, ఏ గ్రంథములో అయినను నేను వినలేదు, ఎక్కడ చదవలేదు. నాకు తెలియకపోయినా ఈ బోధ ఉన్నది అని నేను నమ్మడం లేదు. కేవలము బైబిల్ గ్రంథం, ఈ భూమి మీద కేవలము యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఈ క్షమాపణ గురించినటువంటి బోధ జ్ఞాపకం చేస్తున్నాడు. క్షమాపణ అనగా పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులు అనబడినట్లు మీ శత్రువులను ప్రేమించుడు అనే బోధ ఆయన చేసిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ భాగానికి మనకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు నేను మీకు చదువుతాను. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుడు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపరు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు మనుషుల అపరాధములు క్షమించినట్లయితే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడని ఆయన స్పష్టంగా మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆయన బోధను బట్టి స్పష్టమవుతా ఉంది. మనుషుల అపరాధములు క్షమించుట, ఎవరిని క్షమిస్తారండి ఈ భూమి మీద? మనకెవరైనా విరోధము తలపెట్టి కీడు చేస్తే అంతకంటే పెద్ద కీడు చేయాలని మనము పన్నాగాలు పన్నుతూ ఉంటాం. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే 10 మాటలు అనడానికి కాళ్ళు దువ్వుతూ ఉంటాం. మనల్ని ఎవరైనా హాని చేస్తున్నారంటే ముందుగానే వారిని హాని చేయాలని, పగ తీర్చుకోవాలనేటువంటి రోజుల్లో, ఒకరినొకరు చంపుకునేటువంటి రోజుల్లో, పిల్లలు తండ్రిని, తల్లిదండ్రులు పిల్లల్ని, భార్య భర్తను, భర్త భార్య, ఎవరిని అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరిని క్షమించలేని రోజుల్లో ఈ బోధ సిలువ ప్రయాణంలో మనం ధ్యానిస్తున్నాం. మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములు క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములు క్షమించడని యేసు ప్రభు బోధ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి 32వ వచనం గమనించమనేది. పరిశుద్ధ పౌలు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణావృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకడు క్షమించండి. ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణావృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. కరుణాహృదయం కలిగి ఉండండి, దయగలిగిన వారై ఉండండి. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఏ రీతిగా ప్రభు మనల్ని క్షమించినాడు. మనం భక్తిహీనులమై ఉండగా క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించారు. రోమా 5లో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. మనం బలహీనులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, ఎలాగనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఎలాగనగా మనం ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినాడు. మనం మంచివారమని కాదు, బలహీనులమై ఉన్నాం, భక్తిహీనులమై ఉన్నాం, మనం ఇంకా పాపములోనే ఉన్నాం, మనం ఇంకా శత్రువులుగా ఉండగా క్రీస్తు ప్రభునందు దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు కరుణాహృదయులై ఒకరిలో ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమాపణ అనేది చేతగాని వాని మాట కాదు. దేవుడు సర్వశక్తిమంతుడై ఉండి, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్ అనగా సర్వశక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన శక్తికి మించిన శక్తి భూప్రపంచంలో ఏది లేదు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు అయినప్పటికీ ఆయన మనల్ని క్షమించినాడు. చివరికి ఆయన భయంకరంగా చంపుతున్న, శిలువ మీద చంపుతున్న వాణ్ణి సైతము తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించరని తండ్రిని ప్రార్థించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచి, కాళ్ళలో చేతుల్లో మేకులు దింపి, ఆయన భయంకరమైన చిత్రవధ చేసి, హేళన చేసి, ఉమ్మివేసి, అవమానపరిచి, కొట్టి, కొరడాలతో కొట్టి, ఆయన చిత్రవధ చేసి చంపిన వారిని క్షమించినటువంటి ప్రభు ఎక్కడ మనకి బోధ? ఈ జీవితము ఎక్కడ మనము ప్రపంచంలో చూస్తాం? ఎవరైనా ఒక మాట అంటే మనకు నిద్రపట్టదే, ఎవరైనా నింద వేస్తే మనం ఎంతో కుమిలిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఆయన బహిరంగంగా ఆయన చిత్రవధ చేసి చంపిన వారిని క్షమించున్నాడు. మీరు మనుషుల అపరాధములు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించడని ప్రభు చెప్పిన బోధ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఒక ప్రాముఖ్యమైన ప్రొవర్బ్ ఉంది. ఏంటంటే, ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్, ఫర్గివ్నెస్ ఈజ్ అట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్. ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్ అనగా బలహీనులు, దుర్బలులు ఎన్నటికీ క్షమించలేరు. కానీ ఫర్గివ్నెస్ ఈజ్ అట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్. క్షమాపణ బలవంతుల సహజ లక్షణం. దుర్బలులు ఎన్నటికీ క్షమించలేరు. ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్. దుర్బలులు అనగా బలహీనులు, బలహీనులు ఎన్నటికీ క్షమించలేరు. కానీ క్షమ బలవంతుల సహజ లక్షణం. నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు బలవంతుడవు, బలహీనుడవు కాదు, చేతగాని వాడవు కాదు. ఈ లోకం ఏమనుకుంటుందంటే, క్షమిస్తే వీడు చేతగాని వాడు, అందుకే నోరు మూసుకొని ఉన్నాడని, భయపడ్డాడని తలస్తారు. కానీ అసలైన బలం ఎవరికి ఉంటుందంటే, క్షమించే బలము బలవంతులకే క్షమించే మనస్సు ఉంటుంది. మనం క్షమించట్లేదా బలహీనులమని గుర్తుంచుకోవాలి. క్షమించట్లేదా మనం ఇంకా శక్తిహీనులమని గుర్తుంచుకోవాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్, ఫర్గివ్నెస్ ఈజ్ అట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, కరుణాహృదయులమై క్రీస్తునందు క్రీస్తు మనల్ని ప్రేమించి క్షమించిన ప్రకారము మనమును ఒకరినొకరు క్షమించే ఈ గొప్ప క్షమాగుణము కలిగి ఈ మండల ధ్యానాల్లో సాగిపోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప త్రియేక దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని క్షమించిన ప్రకారము మేమును ఒకరినొకరు క్షమించే ఆ గొప్ప మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, కరుణాహృదయులమై ఒకరినొకరము ప్రేమించి క్షమించే బిడ్డలుగా ఈ ధ్యానాల్లో విన్న వాక్యం మా జీవితాల్లో అనుసరించుటకు నీ కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.